ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం సుస్వాగతం. అబ్బా మళ్ళీ వచ్చాడు. మండే వచ్చేసిందంటే బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కూడా వచ్చేసిందనే లెక్క. లాస్ట్ మండే ఏం చేసేవరా అని మీరు అడిగితే అంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల కొంచెం బండి అదుపు తప్పింది అనమాట. ఇక నుంచి వీడియోలు ఎంత స్పీడ్ గా వస్తాయో నాకే తెలియదు. మరి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే చావా అనమాట. చావా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు దాకా 760 crore అయితే టచ్ చేసింది. అఫ్ కోర్స్ సినిమా అయితే స్లో డౌన్ అయిపోయింది, ఎందుకంటే రిలీజ్ అయి కూడా 30 days అయిపోయింది కాబట్టి. అయినా సరే 800 crore కి వెళ్ళే ఛాన్స్లు అయితే చాలానే ఉన్నాయి, ఎందుకంటే అప్కమింగ్ గా బిగ్ రిలీజ్లు ఏమీ లేవు. ఎంపురెంట్ 2 దాకా, అదే లూసిఫర్ 2 దాకా. మరి చూడాలి 800 crore ని టచ్ చేస్తుందా లేదా అని. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కొట్టేయాలి. మరి నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే ద డిప్లొమాట్ అనమాట. మూవీకి అయితే మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, బట్ ఇది ప్రాపగండా ఫిల్మ్ అని చాలా మంది అయితే అంటున్నారు. ఈ ఫిల్మ్ అయితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ వీకెండ్ అయితే 15 crore అయితే కలెక్ట్ చేసింది ఇప్పుడు దాకా. నేనైతే మూవీని చూడలేదు, ఖచ్చితంగా చూస్తాను. జాన్ అబ్రహాం గారికి ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి ఫిల్మ్. ఇదైతే నాని గారి చేత ప్రొడ్యూస్ చేయబడింది. ఈ సినిమా అయితే బాగోపోతే హిట్ 3 కూడా చూడొద్దని నాని గారు కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇవ్వడంతో జనాలు దీన్ని ఖచ్చితంగా ఆదరించారని చెప్పాలి. ఫిల్మ్ కూడా మంచి గుడ్ రెస్పాన్స్ అయితే వచ్చాయి. నేను కూడా ఫిల్మ్ చూశాను. మరి ఫిల్మ్ చూసిన తర్వాత రివ్యూ ఎదురా అంటే అది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఫిల్మ్ కి అయితే ఫస్ట్ డే వెళ్ళలేదు కాబట్టి రివ్యూ పోస్ట్ చేయలేదు. బట్ మూవీ అయితే వన్ టైం ఖచ్చితంగా చూడొచ్చు. మీరు కూడా చూడాలనుకుంటే చూడండి వెళ్ళి. మరి ఈ ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా 25 crore అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ వీకెండ్. దగ్గరలో పెద్ద రిలీజ్లు ఏమీ లేవు కాబట్టి 50 crore ఛాన్స్ కూడా ఉందన్నమాట ఫిల్మ్ కి. ఫిల్మ్ అయితే 2 days లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. హిట్ వెడిక్ట్ అయితే సొంతం చేసుకుంది. ఈ ఫిల్మ్ కి అయితే సీక్వెల్ ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. సీక్వెల్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నాని గారు డైరెక్టర్ గారు సక్సెస్ మీట్ లో చెప్పారనమాట ఈ ఫిల్మ్ గురించి, సీక్వెల్స్ గురించి. అందువల్ల మనం ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఒక సీక్వెల్స్ ఫ్యూచర్ లో అయితే చూడొచ్చు. ఏమో మరి హిట్ 3 ఫ్రాంచైజ్ లాగా మరి ఇది కూడా ఒక ఫ్రాంచైజ్ గా నాని గారు అయితే బిల్డ్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనమాట. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఆల్మోస్ట్ ఫైనల్ రన్ కి అయితే వచ్చింది, స్లో అయిపోయింది. తెలుగులో అయితే రన్ అయితే అయిపోయినట్టే. మరి లవ్ టుడే లాంటి లో బడ్జెట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రదీప్ గారు ఇంకో లో బడ్జెట్ బ్లాక్ బస్టర్ కూడా డెలివర్ చేశారని చెప్పాలి. యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాజ్ ఎన్ యాక్టర్ 100 crores కొట్టిన హీరోగా ప్రదీప్ గారు అయితే తమిళ ఇండస్ట్రీలో నిలిచిపోతాడు. ఈ ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా 146 crore అయితే కలెక్ట్ చేసింది. 150 హిట్ చేయడానికి అయితే ఇంకా 4 crores కావాలి. తమిళనాడులో అయితే ఇంకా రన్ అయితే ఉంది, ఎందుకంటే దగ్గరలో పెద్ద రిలీజులు పెద్దగా ఏమీ లేవు. చూద్దాం ప్రదీప్ గారు 150 crore క్లబ్ లోకి అయితే రీచ్ అయిపోతారేమో అని. నెక్స్ట్ అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే కాదు, అప్డేట్ అనమాట. సుకుమార్ గారు SRKది. యాక్చువల్లీ నేను నిన్న పోస్ట్ చేసిన అప్డేట్ వీడియోలో పోస్ట్ చేయాలి. మీరు మాత్రం అది కానీ చూడకపోయింటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. మరి సుకుమార్ గారు SRK గారిని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామా గురించి అయితే అప్రోచ్ అయ్యారనమాట. దాంట్లో షారుఖ్ ఖాన్ గారు అయితే యాంటీ హీరోగా కనబడిపోతున్నారు అనమాట. అంటే నెగిటివ్ షేడ్స్ అయితే ఉంటాయి అనమాట హీరోలో. మరి సినిమా అయితే 2027 కి అయితే వస్తుందని అనుకుంటున్నారు అనమాట ఇన్సైడ్ టాక్. సుకుమార్ గారికి ఇంకా RC-17 ఉంది అండ్ పుష్ప ర్యాంపేజ్ ఉంది. వీటిని ఎలా మేనేజ్ చేస్తాడో ఆయనకి తెలియాలి. దానికన్నా ముందు అయితే SRK గారికి ద కింగ్ సినిమా అయితే ఉందన్నమాట, 2026 రిలీజ్. మరి ఈ రోజుకైతే ఇంతే. మూవీ నచ్చల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏ మూవీ నచ్చలు చేయాలో కొంచెం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే బాయ్.